నమస్తే తెలంగాణ. మన అందరికీ గుర్తుంది, మన ఫస్ట్ టైం జాబ్ వచ్చినప్పుడు మనం ఎంత హ్యాపీనెస్ ఉంటామో. మనకి ఏంది ఫస్ట్ టైం ఆ జాబ్లో ఆఫర్ వచ్చినప్పుడు మన ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీ కానీ ఎంత హ్యాపీగా ఉంటారో మనం అందరూ ఎక్స్పీరియన్స్ అయి ఉంటాం. కానీ ఈ ఐటీ జాబ్స్లో నిజంగానే అంత హ్యాపీనెస్ మనకి జాయినింగ్గా ఉంటుందా, అంత ఎఫెక్టివ్ ఉంటుందా, అయితే మనం చూసినట్టే నిజంగా బయట ఆ లోపల అట్లే ఉంటుందా? ఎందుకంటే మనం టాప్ 6 రీజన్స్ ఈరోజు మాట్లాడుకుంటే ఐటీ కంపెనీస్ గురించి, ఐటీ జాబ్స్ గురించి, ఈ కార్పొరేట్ జాబ్స్ గురించి, ఫస్ట్లో మనకు వచ్చేది అంటే ఒకసారి జాయిన్ అయిన కంపెనీ నో వన్ కేర్స్ అబౌట్ యూ. ఎందుకంటే ఈ ఫ్యాక్ట్ ఎందుకంత గట్టిగా చెప్తున్నా అంటే మీ పర్సనల్ రీజన్స్, మీ హెల్త్ కానీ మీ ఫ్యామిలీకి ఏమైనా అయితే కూడా కానీ మీరు బయటికి పోతా అంటే మీ ఫినాన్షియల్ ఇష్యూస్ ఉంటే కంపెనీకి దాని గురించి ఏమీ అవసరం లేదు. వాళ్ళకి కొన్ని ఒకటే కావాలంటే నువ్వు వచ్చి పని చేయాలి. ఏమైనా కానీ వర్షం పడి ఎండుండని చలికాలం ఉండని ఏమని వచ్చి పని చేసి పోవాలి, నాకు అదే అవసరము. ఇంకోటి చూస్తే మనకు ఇంకోటి ఏంటంటే మన ఐటీ కంపెనీస్ అందరూ ఏమనుకుంటారంటే జాయిన్ అయిపోతే చాలా బాగుంటుంది, ఆ కార్పొరేట్ బిల్డింగ్ చూసేసి ఆ లోపల మనం ఆ సిట్టింగ్ ఏరియా కానీ ఆ లైట్స్ అన్నీ చూసేసి చాలా ఏమంటాం మనం ఇంప్రెస్ అయిపోయి అనుకుంటాం, మరి ఐటీ జాబ్స్ చాలా బాగుంటాయి, చాలా ఎఫెక్టివ్ ఉంటాయి, లైఫ్లో చాలా సంపాదించవచ్చు అని చూసి మనం కూడా దాన్ని ఐటీ జాబ్స్ పైన మనం చాలా నేర్చుకుంటాం. సర్టిఫికేట్స్ కానీ మన ఇంజనీరింగ్లో మనం ఐటీసీఎస్సీ చేస్తాము, ఇవి వచ్చి మనం జాయిన్ అయిపోతాం. కానీ దానిలో ఏంటంటే మనం మర్చిపోయే రెండు ఉంటాయి ఫ్యాక్ట్స్, మనకి రెండు ఉంటాయి ఆస్పెక్ట్స్ మనకి: జాబ్ సాటిస్ఫాక్షన్ అండ్ కెరియర్ గ్రోత్. ఈ 2 ఆస్పెక్ట్స్ ఎట్లుంటాయంటే దే ఆర్ కాంట్రడిక్టింగ్ ఈచ్ అదర్. ఎందుకంటే జాబ్ సాటిస్ఫాక్షన్ అండ్ కెరియర్ గ్రోత్ రెండు డిఫరెంట్ సైడ్స్. జాబ్ సాటిస్ఫాక్షన్ కొన్ని మంది 9 to 5 చేసి ఇంటికి పోవడం హ్యాపీనెస్, కొన్ని మంది 9 to 5 జాబ్ చేయకుండా ఇంకా ఎక్స్ట్రా అవర్స్ ఆఫీస్ నుండి వాళ్ళ కెరీర్ గ్రోత్ లేదు. రెండు చేసినా కూడా లేవు. ఈ రెండు ఒక మిత్ ఇది ఒక ఐటీ కార్పొరేట్ జాబ్స్లో, కి జాబ్ ప్లస్ సాటిస్ఫాక్షన్ ప్లస్ కెరీర్ గ్రోత్ ఈ రెండు ఉండవు. ఏదో ఒకటి సాక్రిఫైస్ చేస్తూనే ఆ రెండులో ఏదో ఉంటుంది. కెరీర్ గ్రోత్ పోవాలంటే జాబ్ సాటిస్ఫాక్షన్ కొంచెం కాంప్రమైజ్ కావాలి, జాబ్ సాటిస్ఫాక్షన్ కావాలంటే కెరీర్ గ్రోత్ అంత ఎక్కడ కట్ చేసుకోవాలి. మళ్ళీ మన థర్డ్ చూస్తే మనకి మెయిన్ ఈ కంపెనీస్ అయితే ఉంటాయో వాళ్ళకి మెయిన్ అన్ని ప్రాఫిట్ బేస్డ్. పీపుల్ మేనేజ్మెంట్ పైన వాళ్ళకి ఏమీ కంట్రోల్ ఉండదు, వాళ్ళకి ఏమీ ఆ సైడ్ ఆస్పెక్టే వాళ్ళు ఏమీ చూపారు. ఎందుకంటే కంపెనీ రన్స్ ఓన్లీ ఫర్ ప్రాఫిట్స్, నాట్ ఫర్ పీపుల్. అందుకే చూస్తాం కదా మనం, కంపెనీ ఎప్పుడు వచ్చినప్పుడు ఫస్ట్ ఎవ్రీ క్వార్టర్ వాళ్ళ బ్యాలెన్స్ షీట్ తీస్తారు బయటికి, ఇంత ప్రాఫిట్స్ వచ్చినాయి ఇంత లాస్ వచ్చినాయని. ప్రాఫిట్లు వస్తే హైక్ తీసుకోరు, హైక్ ఇయ్యరు, ఎవరు రిక్రూట్మెంట్ చేసుకోరు. కానీ అదే డౌన్ఫాల్ అయింది, మార్కెట్ డౌన్ అయింది, వాళ్ళ ప్రాఫిట్స్ అంత ఎక్స్పెక్ట్ చేసిన రాలేదు, 1x 2x 3x కంపేర్ చేస్తారు ఎవరి ప్రీవియస్ ఇయర్తోని. లేకపోతే ఇంకొక క్వార్టర్ చూస్తే మనం చూస్తాము లే ఆఫ్స్, జాబ్స్ తీసేస్తారు, లేకపోతే అందరికీ నోటీస్ పీరియడ్ చేసి చెప్తారు మేము తీసిస్తామని. అది ఏవో చెప్పకుండా అదొక బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. మనకు ఫోర్త్ చూస్తే ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ది ఎంప్లాయీస్. ఇది చాలా ఇది ఎవరు తక్కువ మాట్లాడతారు, కానీ అది నిజం అది. ఎందుకంటే రీసెంట్గా చూసిన మనం నారాయణమూర్తి సార్ ఏమని చెప్పిండు కి మనం 40-45 అవర్స్ పని చేస్తున్నాం ఇండియాలో, అసలు తక్కువ వేస్ట్, అది దాంతో ఏం ప్రొడక్టివిటీ రాదంట. అంటే ఇన్ని ఇయర్స్ నుంచి మన ఇండియా డెవలప్ అయింది ఆ 40-42 అవర్స్లోనే పని చేస్తుంది డెవలప్ అయింది, కరెక్టే. ఆ 70 అవర్స్ కూడా ఓకే, బట్ ఏంది ఆ 12 to 13 to 14 అవర్స్ మనం పని చేస్తే అంటే ఎవ్రీ వీక్ మనం 10 to 12 అవర్స్ పని చేయాలి. అంటే ఏమనుకోని ఆ స్టేట్మెంట్ అంటే మన ఆఫ్టర్ లైఫ్, ఆఫ్టర్ జాబ్ లైఫ్ మనకేం లైఫ్ పెట్టుకోద్దా, ఒక పర్సనల్ లైఫ్ పెట్టుకోద్దా, ఒక పర్సనల్ గోల్ పెట్టుకోద్దా, మన ఫ్రెండ్స్ ఫ్యామిలీని కలవద్దా, ట్రిప్స్కి పోవద్దా, అంటే ఎవరు కౌంట్ చేస్తారు? అంటే మనం 40 అవర్స్ జాబ్కి పే స్కేల్ అనేది 100 రూపీస్ అనుకుంటే మన 70 అవర్స్ జాబ్ టైమింగ్కి 100 రూపీసే. అంటే జస్టిఫై చేయాలి కదా, 70 అవర్స్ పని చేస్తే మీరు 500 రూపీస్ ఇవ్వాలి, అంతేనే ఇవ్వాలి, 1xకి 5x చేయాలి, అప్పుడు జస్టిఫైడ్ అప్పుడు. కానీ ఇంకోటి ఏంటంటే మన లేబర్ లాస్ కూడా గిగ్ వర్కర్స్కి లేబర్స్కి కొంచెం జస్టిఫైడ్ ఉన్నాయి, కానీ ఒక కార్పొరేట్ ఎంప్లాయీకి మన లేబర్ లాస్ అంత ఇంక్లైన్ లేవు, విచ్ అగైన్ డ్రాబ్యాక్ టు ఐటీ సైడ్ అండ్ ఐటీ కార్పొరేట్ ఎంప్లాయీ సైడ్. మనకు ఇంకోటి వచ్చేసి ఏంటంటే 5th పాయింట్ మనం చూస్తే ఎక్కువ సిస్టంలో ఈ మైక్రో మేనేజ్మెంట్. మనం ఏమో అనుకుంటాం కానీ మన ఉన్న మేనేజర్స్, సూపర్ మేనేజర్స్ ది డూ మైక్రో మేనేజ్మెంట్. ఏంటంటే ఆ పర్సన్ ఏ టైంకి వచ్చిండు, ఏ టైంకి పోతున్నాడు, వాడు ఆఫీస్లో కరెక్ట్ పని చేస్తుండా, ఎవరితో మాట్లాడుతున్నాడు, వాడు ఎన్ని హాలిడేస్ తీసుకుంటున్నాడు, వాడి సిస్టంలో వాడు ఏం పని చేస్తుండు, అది కంపెనీ కరెక్ట్ అది ఉందా లేదా, వీడు ఆఫీస్లో ఏమంటాం ఎట్లుంది వీడు మొత్తము వీడి బిహేవియర్, అంతా కింది వరకు వీళ్ళు మనల్ని మైక్రో మేనేజ్ చేస్తారు.
విచ్ ఇస్ ద వెరీ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అగైన్ ఇన్ ఐటీ కార్పొరేట్స్. ఎందుకంటే ఒక పర్సన్ది ఎంప్లాయ్ది కాన్ఫిడెంట్ బ్రేక్ చేస్తుంది, ఇంకా ప్రొడక్టివిటీ తక్కువ చేస్తుంది. ఎందుకంటే మీటింగ్స్లో మంచిగా అంటారు కి ఏమైనా ఇష్యూస్ ఉంటే రండి నా దగ్గర మీకు హెల్ప్ చేస్తామని మస్తు చెప్తారు, కానీ అవన్నీ నిజంగా ఏం జరగవు. అవి ఒకసారి మీటింగ్ బయట రాగానే సేమ్ అదే స్టోరీ. ఆ రిపోర్ట్ ఏమైంది, నువ్వు రేపు ఎందుకు రాలి, ఎందుకు వస్తున్నావు, ఇది నీకు హాలిడే ఎందుకు కావాలి అని ఇవన్నీ చాలా సింపుల్ స్మాల్ థింగ్స్ పైన వీళ్ళు ఏమంటాం క్వశ్చన్ చేస్తారు, కానీ వర్క్ రిలేటెడ్ ఏమీ ఎక్కువ అడగారు. ఇదే పెద్ద ఇంకో డ్రాబ్యాక్. మనం 6th చూస్తే ఇన్కమ్ ఈక్వాలిటీ ఎందుకంటారంటే మనం ఓన్లీ బేస్ లెవెల్ చూసుకోవాలి. బేస్ లెవెల్లో చేసినప్పుడు కంపెనీ అయితే 20 years బ్యాక్ ఒక ఫ్రెషర్కి జాయినింగ్కి ఇస్తున్న శాలరీ ఈ కరెంట్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ అదే స్కేల్లో ఉంది. అంటే ఇప్పుడు 2014లో కంపెనీ పేరు తీసుకోను, AIW కంపెనీస్ పేరు అనుకోండి. వాళ్ళు 2014లో కూడా వాళ్ళ ప్యాకేజ్ 2.5 to 3.5 lakh ప్యాకేజ్. అండ్ 2024 ఈ సినారీలో ఇంత ఇన్ఫ్లేషన్లో కూడా అదే ప్యాకేజ్తో మీరు రిక్రూట్మెంట్ చేసుకుంటారు. అంటే ఆన్ వాట్ బేసిస్? వాళ్ళ కంపెనీ ఏమో ఆల్మోస్ట్ 10-12x గ్రో అయిపోయినాయి, మన టాప్ మేనేజ్మెంట్ మిడ్ మేనేజ్మెంట్ గ్రో అయిపోయి దే ఆర్ టేకింగ్ హై సాలరీస్. బట్ ఆ జాయినింగ్ వచ్చే వరకు ఎందుకు దే నాట్ జస్టిఫైయింగ్ ద సాలరీ బ్రాకెట్. ఆల్మోస్ట్ 1x to 1000x డిఫరెన్స్ ఉంది మన జాయినింగ్కి ఇంకా టాప్ మేనేజ్మెంట్కి. ఇంకోటి ఏంటంటే కార్పొరేట్లో ఒకటే రూల్, మార్నింగ్ లేవాలి, ఆఫీస్కి పోవాలి, పని చేయాలి, శాలరీ తీసుకోవాలి మంత్ ఎండ్, అండ్ ట్రై టు బీ హ్యాపీ. ఇది ఫ్యాక్ట్, ఇది మనం మర్చిపోని ఫ్యాక్ట్ ఇది.